సడన్ వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే సడన్ గా మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. పెద్ద ప్లానింగే. నా కూతురు నేను చెప్తుంటే అలా చూస్తుంటది, ఒక్కొక్కసారి తను కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటది. ఎక్కడికి వెళ్తున్నాం శేఖర్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సర్ప్రైజ్. చింతలి say hi. ఎలా ఆడుకుంటున్నారు? చిన్నారి తల్లి నా నింగి జాబ్. ఇది మమ్మీ గర్ల్ కా డాడీ గర్ల్? అది హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గౌరీ రాజ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఏమనుకోవద్దు, నా కూతురు నేను చెప్తుంటే అలా చూస్తుంటది, ఒక్కొక్కసారి తను కూడా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటది. తనకి నిద్ర వస్తుంది అనమాట. సో మేము ఈ సడన్ వ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే సడన్ గా మేము ఒక ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. పెద్ద ప్లానింగే. సో ఎక్కడికి ఏంటి అనేది నాకు తెలీదు. బ్యాగ్ ప్యాక్ చేసుకో వెళ్దాము అన్నారు. సో బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం శేఖర్? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సర్ప్రైజ్. ఏమనంటే సర్ప్రైజ్. ఒక సర్ప్రైజ్ అంటే ఎట్లుంటదంటే మనము ఏ ఏరియాకి వెళ్తున్నామో దానికి తగ్గట్టు డ్రెస్సెస్ ప్యాక్ చేసుకోని చెప్పాలి. అంతేగాని డైరెక్ట్ గా ప్యాక్ చేసుకుంటే ఏం చేసుకోవాలో ప్యాకింగ్ నాకు తెలియలేదు. సో అందుకని ఆల్ ఇన్ వన్ పెట్టా. వెళ్ళేది 2 days, కానీ లగేజ్ చూడండి ఎంత ఉందో బ్యాక్ సైడ్. 2 days సో వెళ్ళేది 2-3 days కాబట్టి అట్లా మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. సారీ కూడా పెట్టుకున్నాను నేను, ఏమో ఎక్కడికైనా మంచి డివోషనల్ ప్లేస్ కి తీసుకెళ్తావేమో అని చెప్పేసి పెట్టుకున్నాను నేను సారీ. చింతలి say hi. say hi మమ్మీ. ఓ బంగారాలు మీరు. సో మేమైతే ఇక్కడికి బయలుదేరాము. మొత్తానికి అయితే ఎక్కడికి ఏంటి అనేది చూద్దాము. అందుకే నేను కూడా సడన్ గా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, సో ముగ్గురం అట్లా బయటకు వెళ్ళి రిలాక్స్ అయితేమని అనుకుంటున్నాము. తీసుకెళ్తానన్నారు, మరి చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాము. ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు కలిసి? ఆలోచించలేదు, ఎక్కడికి వచ్చావా అని షాక్ లో ఉన్నాం. ఓహో, షాకింగ్ లో ఉన్నారా? ఎందుకు షాకింగ్? తెలిసింది ఎక్కడికి వచ్చాము. ఇలా వస్తున్నామని చెప్తే నేను వేరేలాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. నేను యాక్చువల్లీ లాంగ్ జర్నీ ఏమో లైక్ విజయవాడ మన ఏమంటారు వైజాగ్ అనుకొని ట్రావెలింగ్ అని చెప్పి ఈ డ్రెస్ వేసుకున్నా. సో కట్ చేస్తే రిసార్ట్కి వచ్చాము. సో రిసార్ట్ లోకల్ అని చెప్పొచ్చు కదా, నేను వేరేలాగా మంచిగా రెడీ అయ్యేదాన్ని. అది నా ప్రాబ్లం. ఎప్పుడు రెడీ అవ్వవు, దాంట్లో ఏముంది? అది నా ప్రాబ్లం, నీకు అర్థం కాదు. సరే ఇప్పుడు రెడీ అవ్వచ్చు కదా. రెడీ అవుతా. లోకల్ ఉన్న రిసార్ట్కి ఎందుకు బుక్ చేసా? ఇది లోకలా? మనం వచ్చి లోకల్ కాదు కదా, గోవాకి వచ్చాం మనం. నీకు గోవా లోకలా? గోవా లోకలే నాకు ఇది. రూమ్. సో ఫస్ట్ ఎంట్రన్స్ వాష్రూమ్ ఉంది. సో వాష్రూమ్ చూద్దాం ఏమేమి విషయాలు. సో డ్రైయర్, అయ్యో నేను అనవసరంగా తీసుకొచ్చాను. ఈ డ్రైయర్ ఆల్రెడీ ఉంది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కానీ కదా సర్ప్రైజ్ అంటారు కదా, ఇలానే ఉంటాయి అన్నమాట సర్ప్రైజెస్ అన్ని. ఏం తెలియదు మనకి. సో యాజ్ యూజువల్ టవల్, యాజ్ యూజువల్ సోప్స్, బాడీ వాషర్స్, మాయిశ్చర్స్, ఎవ్రీథింగ్. ఓకే డన్. నాకు ఈ బాక్స్ అయితే బాగా నచ్చింది. సో ఇట్స్ క్యూటీ ఫ్లవర్స్. So, okay, wow, tub also. And next కబోర్డ్స్ ఇచ్చారు. కబోర్డ్స్ ఇంకా లగేజ్ మనము పెట్టలేదు కాబట్టి
సో ఎంటీగా ఉంది 2 cupboards. So we're going and iron box, slippers also. Okay, fine. సో ఇక్కడైతే మా లగేజ్ ఆల్రెడీ పెట్టేసాము. అండ్ 2 beds, నాకు ఒకటి, నా చింతలకు ఒకటి. సో వావ్. ఇంకా రూమ్లో చూడాల్సినవి ఏంటంటే టీవీ యాజ్ యూజువల్ తెలిసిందే, అండ్ సౌండ్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది, చైర్స్ ఆల్సో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంకొకటి మర్చిపోయాను చూపించడం, మినీ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదా. దిస్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది, చక్కగా హాట్ వాటర్ అండ్ వాటర్ బాటిల్స్. అలాగే మినీ ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూసేద్దాం. ఎంటీ. సో మాది ఎలాగో వేరే బ్రష్ కాదు కాబట్టి సో ఎంటీ. సో ఇవైతే మొత్తం షుగర్ ఫ్రీ, గ్రీన్ టీ అండ్ ఇలా గ్రీన్ టీస్ అన్నీ ఇలా ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం అర్జెంట్గా కాఫీ తాగాలి. కాఫీ తాగకపోతే బ్రెయిన్ పనిచేయదనమాట. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూద్దాం వెళ్ళి. సో కర్టన్స్ వెనకాల వావ్, స్విమ్మింగ్ పూల్. హలో బంగారాలు, ఏం చేస్తున్నారు మమ్మల్ని మీరు? మమ్మల్ని ఆన్ చేస్తున్నారండి మీరు? ఏం చేస్తున్నావు బుజ్జి? కాఫీయా? వావ్, కొంచెం నాకు కొంచెం కొద్ది స్ట్రాంగ్ కలిపావా? కాఫీ పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్. ఎందుకు అనిపించింది మీకు ఏమని? రావాలని? సో రోజు ఇంట్లో ఉండి పాపం బోరింగ్గా ఫీల్ అవుతున్నావు కదా, కొద్దిగా రిలాక్సేషన్. సర్ప్రైజ్ అన్నారు, రిసార్ట్కి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. చాలా చాలా బాగుంది. సో హలో డే 2. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడు లేచామన్నమాట. నైట్ మాకు అరౌండ్ 12 or 1 అయ్యింది. బికాస్ ఆఫ్ బేబీకి బాగా స్టమక్ పెయిన్ వచ్చిందనమాట చింతలకి. సో ఎమర్జెన్సీ మళ్ళీ మెడిసిన్ ఇవన్నీ తీసుకొని వచ్చేసరికి టైం అయిపోయింది. యాక్చువల్లీ నేను అన్ని మెడిసిన్స్ పెట్టుకున్నాను, అంటే డాక్టర్ ఇంకో ఎక్స్ట్రా డోస్ 9 months ఓల్డ్ కదా ఇప్పుడు, సో ఎక్స్ట్రా డోస్ చెప్పారనమాట. సో దానివల్ల కొంచెం మనము అపోలో ఫార్మసీకి వెళ్ళి తీసుకురావడం అయింది. సో డేలో అయితే లుక్ అదిరిపోయింది చూడండి, బాగుంది కదా డే లుక్. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ అంతా ఫ్లవర్స్ వేస్తే ఇంకా బాగుండేది అనుకుంటా. దీంట్లో దిగాలని ఉంది కానీ ఇది ఓన్లీ కిడ్స్కి అని చెప్పేసి అన్నారు. కిడ్స్కి అంటే మనం ఎలా దిగుతాం? ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే బాగున్నాయి, పైనుంచి పడుతున్నాయి ఫ్లవర్స్. సో డే వ్యూ అయితే సూపర్ ఉంది. ఆల్రెడీ పక్కన ఎవరో పిల్లలు స్నానాలు చేస్తున్నారు. సో డే వ్యూ. సో నేనైతే మార్నింగ్ చాయ్ అలవాటు, మనకి చాయ్ తాగందే మనం ఏం పని చేయలేమన్నమాట. చాయ్ తాగించాం, జస్ట్ ఇక్కడ కూర్చొని చిల్ అవుతూ చాయ్ తాగుతాం. వ్యూ చూసుకోండి. వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, మనలాగా చాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? చాయ్ లవర్స్. ఒక చేత్తో ఫోన్ ఒక చేతికి పట్టుకొని తీయాలంటే కష్టమే. హెల్ప్ చేయడానికి ఉండాలి. షేకే ఒక్కసారి రామా. ఇది బుక్ చేసింది మా ఆయనే. పొద్దున్నే నేను టీ తాగుతానని టీ బుక్ చేశారనమాట. సో టీ పడండి, నేను ఏ పని చేయలేను. మీలో ఎంతమందికి ఛాయ్ అంటే చాలా ఇష్టం? మా ఆయన అయితే తాగరు. గుడ్ మార్నింగ్. ఓపెన్ చేసి నాకు రావట్లేదు.
రావట్లే కాదు, ఒక చేత్తో ఫోను ఒక చేత్తో అది తీయలేకపోతున్నాను. మా ఆయన ఏదో చాయ్ తనే పెట్టి ఇచ్చినట్టు పడుకుంది వచ్చిందేదో. ఓకే, అంత బాగా వేస్తున్నారు. నువ్వు తాగవా? కంపెనీ కంపెనీ ఇస్తారంట. అంటే నువ్వు ఎంగిల్ చేసింది నేను తాగాలా? అదే ఆ కంపెనీ. షుగర్ లేదా? చాలా బాగుంది. షుగర్ లేదా? షుగర్ లేదు. షుగర్ లేకుండా ఎలా పెడతారబ్బా? కొంచెం వేసుకోవాలి షుగర్. షుగర్ కొంచెం ప్లీజ్, నేను షుగర్ లేకుండా తాగలేదు, కొంచెం యాడ్ చేయండి. చియర్స్. మార్నింగ్ ఇలా టీ తాగుతూ నా చింతలు లేచింది. ఇలా టీ తాగుతూ మొత్తం ఇట్లా ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ చూస్తే ఎంత హాయి ఉంటుంది. ఏ మమ్మీ మమ్మీ What's happening? Come. Cheers. This is restaurant. వెజ్ ఉందా? సో ఇవన్నీ నాన్ వెజ్, ఫిష్, మటన్. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని జస్ట్ ఇలా బగ్గీలో అనమాట, బగ్గీలో కొంచెం అంతా చూద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో చూడాలి. సే హాయ్ ఇమో హలో ఇమో. సే హాయ్ ఇమ్రు. దాని మంచి కోటు మీద కోటు. ఏంటండి ఇద్దరు దిగుతారా లోపలికి? వద్దు. నో 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 చూపిటు, నుంచోబెట్టు, అక్కడ నుంచోబెట్టు. స్విమ్మింగ్ పూల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది, దిగాలని నాకు ఉంది, కానీ ఏం చేస్తాం. వద్దు మమ్మీ. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. డే 3. సో ఈరోజు అయితే వెకేట్ చేస్తున్నాం, ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నా కూతురు ఆనందం చూడండి, టెంపుల్కి వెళ్తున్నాం. ఏ టెంపుల్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఏ టెంపుల్కి వెళ్తున్నాం మమ్మీ? చెప్పు. జై హనుమాన్. సో ఇక్కడి నుంచి హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. మా ఆయన ఆల్రెడీ అన్నీ సర్దేశారు. శేఖర్ ఏంటది ప్యాక్ చేసుకుంటున్నావా? మౌనరాతమ్మా ఈరోజు? మరి మాట్లాడవే. మా లగేజ్ అయితే అక్కడ ఉంది. కూతురు వెళ్ళిపోతుంటుంది. చింతలు బెల్ట్ అయ్యో ఉండట్లేదు అది. సో ఇక్కడ నుంచి మేము హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ కూడా ఒకసారి చూపిస్తాను, స్వామివారి దర్శనం కూడా
చేపిస్తాం పాసిబుల్ ఉంటే. సో మా ముగ్గురం. సో నేనైతే ఇలా రెడీ అయిపోయా. ఈ సారీ నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఖాదీ సారీ అంటారు కదా, కాటన్. సో అది కట్టుకున్నాను అనమాట. టెంపుల్కి అని చెప్పేసి పెట్టుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, టెంపుల్కి అని పెట్టుకున్నాను. సో మేము కొండగట్టుకి వచ్చేసాం అనమాట. సో మా చింతల్లి ఇక్కడంతా హనుమాన్ చూసేసి ఓ నడుస్తుంది అసలు. పుట్టిన తర్వాత నేను హస్బెండ్ ఇట్లా బయటికి రావడం ఫస్ట్ టైం అనమాట. సో అట్లా రిలాక్స్ అవ్వడానికి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా వచ్చేసాము. ఫైనల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నియర్ బై కొండగట్టు టెంపుల్ చాలా ఫేమస్. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ అనమాట. ఇక్కడ మంకీస్ అయితే చాలా చాలా ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి అనమాట. భలే ఉంది చూడడానికి కూడా. అండ్ ప్లెజెంట్గా కూడా ఉంది ప్లేస్. హనుమాన్ టెంపుల్, హనుమాన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది. నాకైతే మంచి ప్లెజెంట్ వైబ్స్ అయితే వచ్చినాయి, పాజిటివ్ వైబ్స్. సో ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని అక్కడ ఉన్న టెంపుల్ చూసుకొని అక్కడ టిఫిన్ అది చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను వ్లాగ్స్ అని. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.